హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ వచ్చేసి క్యాబేజీ టమాటో కర్రీ అండి. ఎలా చేసుకోవాలంటే ముందుగా ఒక పావు కేజీ క్యాబేజీని తీసుకొని ఇలా సన్నగా తరిగి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. నీట్గా చూసారా, ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఒక 6 టమాటాలని ఇక్కడ అది ఉంటుంది కదండి, ఆ చెక్క అనేది తీసేసి ఇదిగో ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసి ఇలా మిక్సీ జార్లోకి అన్నీ కట్ చేసి మిక్సీ జార్లోకి అనేది వేసుకోవాలన్నమాట. వేసుకొని ప్యూరీ చేసి పెట్టుకోవాలి. ఇవి 3 పచ్చిమిరపకాయలు, ఇవి తాలింపులో వేయడానికి 1 ఉల్లిపాయ కావాలి. ఇవండి ఇంగ్రీడియంట్స్. చూసారా, అన్ని టమాటాలను ఇలా కట్ చేసి వేసుకున్నాం కదా, వీటిల్లో 4 ఎల్లిపాయ రెమ్మలు వేయాలన్నమాట. 6-7 వెల్లుల్లి, 4 అంటే 4 కాదండి, ఒక 6-7 వెల్లుల్లి వేయాలి. ఒక చిన్న అల్లం ముక్క వేయాలి. చూసారా, ఈ కొద్దిగా అయితే సరిపోతుంది. అల్లం మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. దంచి వేస్తే అక్కడక్కడ పలుకులు తగులుతాయి. పిల్లలు కానీ వేరు వాళ్ళు మన ఇంట్లో వాళ్ళు అనేది వేరు పెడుతుంటారు. అలా వేరు పెట్టకుండా ఉండాలంటే ఈ మిక్సీ జార్లోనే పేస్ట్గా చేసేసుకుందాం. అల్లం వెల్లుల్లి వేసాము, ఇప్పుడు టమాటోస్ వేసాము. వీటిని మెత్తగా ప్యూరీ చేసుకుందాం. అల్లం అనేది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ రోజుకి ఒకసారైనా ఏదో ఒక టైంలో కొంచెం టచ్ అవ్వాలండి. అల్లం తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. చూసారు కదండి, ఎంత చక్కగా మెత్తగా పేస్ట్ అయిపోయింది కదా. అల్లం చాలా మంచిది. ఇలా పేస్ట్ వేసినప్పుడు ఏంటంటే అది కూడా మెత్తగా మెదిగిపోతుంది. ఈ టమాటా ప్యూరీ ఎందుకు వేస్తాను నేను ఆల్రెడీ వేరే వీడియోస్లో చెప్పాను అనమాట. పిల్లలు టమాటా తొక్కలు అవి ఏరు పెట్టకుండా ఉండాలంటే మనం టమాటా కూర చేసిన ప్రతిసారి ఇంటి నిండా తొక్కలు కనిపిస్తాయి. అలానే ఇలా ప్యూరీ చేస్తే టమాటాలో ఉన్న విటమిన్స్ అన్నీ మన బాడీకి వెళ్ళిపోతాయి అన్నమాట. పిల్లలు కూడా వేరు పెట్టుకుని ఉంటారు. చాలా అంటే చాలా బాగుండిద్ది కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా మనం పోపు వేద్దాం. చూసారా, 1 ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాము, 2 ఎండుమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఆయిల్ హీట్ ఎక్కేసరికి మనం త్వరగా తాలింపు వేసుకోవచ్చు అన్నమాట. చూసారా, ఇప్పుడు ఆయిల్ వేద్దాం. ఒక కళాయి తీసుకొని దాంట్లో 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ ఎక్కాలి. చూసారా, ఆయిల్ అనేది మనకి హీట్ వచ్చేసింది. ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం. 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి ఒకసారి కలుపుతాం. ఇవి ఇలా కొద్దిగా వేగగానే ఉల్లిపాయలు, ఉల్లిపాయలు అలా ఉండగానే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరకాయ ముక్కలు వేసి కలుపుదాం. ఇవి వేగాలి బాగా. ఇలా వేగింది కదా, ఇప్పుడు మనం క్యాబేజీ ముక్కలు వేసి వేయించుదాం. ఇలా వేసాం కదా, కొద్దిగా పసుపు వేసి మొత్తం కలుపుదాం. చూసారు కదా, మనం పసుపు వేసాం, ఉప్పు వేద్దాం. ఉప్పు వేసి కలిపి మూత పెడదాం ఒక 5 మినిట్స్. 5 మినిట్స్ తర్వాత అలా మగ్గిపోతుంది. ఆ మగ్గిపోయినప్పుడు కొద్దిగా కొత్తిమీర పుదీనా వేద్దామండి. ఎందుకంటే క్యాబేజీ లైట్గా స్మెల్ వస్తుంది కదా మనం ఎంత బాగా చేసినా, అందుకని పుదీనా వేస్తే కర్రీ ఉడికేసరికల్లా ఆ పుదీనా ఫ్లేవర్ అంతా కర్రీకి పట్టి స్మెల్ అనేది అనిపిది అనమాట. ఇప్పుడు ఇలా మగ్గింది కాబట్టి మనం టమాటా ప్యూరీ వేసుకుందాం. చూసారా, టమాటా ప్యూరీ మొత్తం వేసుకుందామండి. మనం వేసుకున్నాం కదా, ఇప్పుడు మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకుందాం. కర్రీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంత మటుకు మనం వాటర్ అనేది పోయలేదు, ఈ ప్యూరీ వాటరేనండి ఇవన్నీ. ఇప్పుడు ఇవన్నీ మగ్గేదాకా మనం మూత పెట్టుకుందాం. ఒక 5 మినిట్స్ అయితే వెంటనే అయిపోతుంది అన్నమాట. చూసారా, చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉందో. స్మెల్ అయితే అస్సలు రాదండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మూత అనేది పెట్టుకున్నాను. చూసారా, 5 మినిట్స్ తర్వాత మగ్గిపోయింది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, చికెన్ మసాలా చిటికెడు, కొద్దిగా గరం మసాలా, జీలకర్ర కొద్దిగా. ఇలా పచ్చి జీలకర్ర వేస్తే క్యాబేజీ స్మెల్ అనేది రాదు. ఈ మసాలాల వల్ల కూడా స్మెల్ అనేది రాదు. ఇంత మటుకు మనం వాటర్ అనేది యూజ్ చేయలేదు. ఇప్పుడు ఈ మసాలాలన్నీ ఒకసారి బాగా కలిపి కొద్దిగా వాటర్ పోసుకుందాం. ఎక్కువ కాదండి, కొద్దిగా పోసుకుందాం.
చూస్తున్నారు కదా, ఈ గంటె వాటర్ అనేది పోసి బాగా మిక్స్ చేసుకుందాం. ఎక్కువ పోస్తే మరీ లూజ్గా ఉండిద్దండి కర్రీ, అంత బాగోదు. అందుకని కొద్దిగా మనం చిక్కగా, చూసారా చిక్కగా ఉంది, కారం వేసాక ఇంకా చిక్కగా అవుతుంది. ఇప్పుడు ఈ మసాలాలన్నీ మగ్గే విధంగా మనం ఒక 2 మినిట్స్ వరకు మూత పెడితే సరిపోతుంది. ఆల్రెడీ క్యాబేజీ మగ్గింది కాబట్టి ఒక 2 మినిట్స్ పెడితే సరిపోతుంది మూత. ఈలోపు ఆ మసాలా స్మెల్ అనేది కూడా పోతుంది అన్నమాట. 2 మినిట్స్ పెడితే సరిపోతుంది. మనం ముందుగా పచ్చిమిరకాయలు వేసాం కాబట్టి కారం అనేది 1 స్పూన్ వేస్తున్నాను. అది చూసి వేసుకోండి, మీకు సరిపోతే ఏం లేదు, సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోండి. నాకైతే 1 స్పూన్ కారం అయితే సరిపోతుంది. ఇలా మొత్తం ఒకసారి కలిపి 1 మినిట్ మూత పెట్టేస్తే ఇంకా కూర అనేది రెడీ అయిపోతుంది. 1 మినిట్ మూత పెట్టి ఆ కారం పచ్చివాసన పోయే విధంగా మగ్గపెట్టాలి. చూసారు కదండి, కూర అనేది 1 మినిట్ మగ్గిపోయింది. దీని మీద మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అనేది వేసుకుంటే సరిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. కొత్తిమీర అనేది ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే ఉపయోగించండి, మీ దగ్గర ఉంటే వేయండి, లేకపోతే లేదు. కూర అంటే చాలా బాగుండేది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంతో రుచికరమైన క్యాబేజీ టమాటో కర్రీ రెడీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది చపాతీల్లో కానీ, అన్నంలో కానీ, మరి పుల్కాల్లో కానీ, జొన్న రొట్టెల్లో కానీ చాలా అంటే చాలా బాగుండేది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ స్టైల్లో. నేనైతే నా స్టైల్లో ఇలా చేస్తానండి. ఎప్పుడు చేసినా అంటే రకరకాల కూడా చేయొచ్చు క్యాబేజీని. ఈసారి ఎప్పుడైనా చేసినప్పుడు పెడతానన్నమాట. ఈరోజు అయితే ఇది నా రెసిపీ. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, రేపు మళ్ళీ వేరే వీడియోతో కలుస్తాను. బాయ్.